ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ రీ రిలీజ్ సినిమా ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా బాహుబలి ది ఎపిక్ అనమాట. దీని గురించి ఇందాకలే ఆలోచన వచ్చింది, సెర్చ్ చేయడం మొదలుపెట్టా. నాకైతే నిర్ఘాంతపోయేటటువంటి విషయాలు అయితే తెలిసినాయి అనమాట. దీన్ని అక్టోబర్ 31నే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, ఇంకా ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏమన్నా ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేస్తారా అనేటటువంటి అన్నీ కూడా క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొన్నటికి బాహుబలి సినిమా వచ్చి 10 సంవత్సరాలు. సో మొత్తం మూవీ టీం అయితే కలవడం జరిగింది. అటు రానా దగ్గర నుండి ఇటు అనుష్క వీళ్ళంతా కూడా కలిశారు. గ్రూప్ ఫోటో అయితే రిలీజ్ చేశారు. ప్రభాస్ అన్న అయితే వేరే లెవెల్ ఉండనమాట. సో ఈ కాన్సెప్ట్ మీద రాజమౌళి గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారనమాట. ఆయనకు తెలుసు ఆయన త్రిబుల్ మూవీ తీసుండొచ్చు, ఇప్పుడు SSMB 29 సినిమా తీయబోయి ఉండొచ్చు, మగధర తీసుండొచ్చు, ఇలా చాలా సినిమాలు తీసుండొచ్చు. కానీ ఆయన లైఫ్ని టర్న్ చేసింది మాత్రమే కాదు, తెలుగు సినిమాని టర్న్ చేసింది. తెలుగు సినిమాకి వెళ్ళి యావత్తు భారతదేశాన్ని చూసేలా చేసింది. తెలుగు సినిమాకి వెళ్ళి యావత్తు ప్రపంచాన్ని చూసేలా చేసింది ఖచ్చితంగా బాహుబలి సినిమానే. సో ఆయనే దాని గురించి స్పెషల్గా అయితే మాట్లాడింది అనమాట. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఉదాహరణకి కొన్ని సినిమాలు అయితే రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఆయన దేని గురించి కూడా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఆయన సైతం ట్విట్టర్లోకి వచ్చి బాహుబలి సినిమా 1ని 2ని కలిపి రిలీజ్ చేయబోతున్నాం, ఇదే బాహుబలి ది ఎపిక్ అనేటటువంటిది పెట్టిండు. సో బుక్ మై షోలో దీన్ని ఎవరు విందరా అని చెప్పి చూస్తే నేనైతే షాక్ అయ్యా అనమాట. ఆల్మోస్ట్ 86,000 మంది ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇదేమి కొత్త సినిమా కాదనమాట. కొత్త సినిమా రిలీజ్ అవుతున్నా కానీ అన్ని లైక్స్ అయితే ఉండేవి కావు. కానీ పాత సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంతమంది బుక్ మై షోకు వెళ్ళి తమ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేశారంటే ఇక అర్థం చేసుకోండి బాహుబలి సినిమా డే 1 ఎంత కొట్టింది అనేటటువంటిది. మొట్టమొదటి పాయింట్, ఈ సినిమాలో ఏమన్నా ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేస్తారంటే ఖచ్చితంగా యాడ్ చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట. బాహుబలి 1, 2 కలిపితే మహా అయితే 5 గంటలు ఉంటుంది. కానీ ఎక్స్ట్రా 20 నిమిషాలు, 5 గంటల 21 నిమిషాలు ఉండబోతుంది అనేటటువంటిది మనకైతే బుక్ మై షో చెప్తుంది, గూగుల్ అయితే చెప్తుంది. సో 20 మినిట్స్ ఎక్స్ట్రా ఫుటేజ్ అనమాట. అంటే ఆల్రెడీ మనకు తెలుసు కొన్ని డిలీటెడ్ సీన్లు ఉన్నాయి అనమాట. ఉదాహరణకి కట్టప్పని చంపినప్పుడు మన బాహుబలి ఏం చేస్తానంటే వెనక వాటేసుకొని కింద పడిపోతాడు. అది సీన్ చాలా ఇల్లాజికల్గా ఉంది, సీన్ పెట్టడానికి చాలా లెంతీగా ఉంది అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని అయితే డిలీట్ చేయడం జరిగింది. దాన్ని కూడా యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుందంట. ఇంకొన్ని ఎపిక్ సీన్లు అయితే ఉన్నాయి అనమాట. అంటే 30 కోట్లు పెట్టి కొన్ని సీన్లు అయితే వాళ్ళైతే తీశారంట. అవి కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నుండి తొలగించడం జరిగింది. వీటిని కూడా యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. సో ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా రాజమౌళి గారి ముందుకు వచ్చి ఈ సినిమా ఎపిక్ అనేటటువంటిది పెట్టారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్, రెండు కలిపి బాహుబలి ది ఎపిక్ అనేటటువంటిది పెట్టారు. ఆల్రెడీ చాలా మంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. సో ఇంట్రెస్టింగ్గా ఉన్నారంటే ఆల్మోస్ట్ 2 షోలు పడతాయి అనమాట. మనం ఏ సినిమాకి వెళ్ళినా కానీ 1 షోనే పడుతుంది, మహా అయితే 3 గంటలు ఉంటుంది. కానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే 6 అవర్స్ ఉంది. అంటే ఎక్స్ట్రా ఫుటేజ్తో కలిపి ఇంకొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అనమాట. అంటే మార్నింగ్ మధ్యాహ్నం కలిపి 1 షో, మళ్ళా మధ్యాహ్నం నుండి ఫస్ట్ షో దాకా 1 షో ఉండేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల సినిమా అయితే చాలా లెంతీగా ఉంటుంది అనమాట. సో జనాల్ని రప్పించాలి, ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. మరి సినిమా డే 1 ఎంత కలెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది అని అంటే నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే డే 1 అని చెప్పి నేను చెప్పలేను. కానీ సినిమా ఓవరాల్గా ఈ కలెక్షన్స్ ఎండింగ్కి వచ్చేసరికి ఈజీగా ఇండియాలోనే ఈ సినిమా పెట్టినటువంటి రికార్డు ఖచ్చితంగా పెట్టింది. ఇప్పటిదాకా టాప్లో ఉన్నటువంటి రికార్డు ఇది రిలీజ్లో ఖుషీ సినిమా. ఆ ఖుషీ సినిమాను కూడా ఇచ్చేయచ్చు. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఈజీగా రిలీజ్ వర్షనే. అటు మలయాళంలో ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, ఇటు తమిళ్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఆల్మోస్ట్ బుక్ మై షోలోనే 86,000 మంది తమ యొక్క ఇంట్రెస్ట్ని అయితే తెలియజేశారు. ఇందులో కనీసం 50,000 మంది థియేటర్కి వచ్చిన ఎక్స్ట్రా ఫుటేజ్ ఉందిరా అంటే 1,00,000 మంది థియేటర్కి వెళ్ళినా కానీ కలెక్షన్స్ ఎలా వస్తాయి అనేటటువంటిది మీరు ఊహించుకోండి. ఈజీగా 50 కోట్లు అన్న కొట్టచ్చు, మరీ గట్టిగా ట్రై చేస్తే ఈజీగా 100 కోట్లు కొట్టేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో అలా ప్లాన్ చేస్తున్న మన జక్కన్నే ముందుకు వచ్చి స్వయంగా దాన్ని తెలియజేస్తుండవు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫుటేజ్తో కలిపి సినిమా మొత్తం కలెక్షన్ ఎండింగ్కి వచ్చేసరికి ఈజీగా మన 100 కోట్లు కొట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాలో బాహుబలి సినిమా వేరయ్య అనేటటువంటి విషయం మనకు తెలుసు, దాన్ని ఆయన నిరూపించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో బుక్ మై షోలో ఈ విధమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంది. బాహుబలి ఫుల్ మూవీ రన్ టైం చూసుకున్నట్లయితే 5 గంటల 20 నిమిషాలు ఉంది. ఓవరాల్గా ఎండింగ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 100 కోట్ల కన్నా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేస్తున్నారు. ఈ అప్డేట్స్ అన్ని మీ ముందుకు ఇవ్వడానికి ఈ విధంగా మీ ముందుకు అయితే రావడం జరిగింది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు జూనియర్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.